ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ వెంకటేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ చిన్న కథ కానీ శక్తివంతమైన కథ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ. ఒకప్పుడు తిరుమల అడవులలో ఒక పేద బ్రాహ్మణుడు జీవించేవాడు. అతడు ఎంతో భక్తితో ప్రతిరోజు కూడా గోవింద గోవింద అని స్వామివారి నామాన్ని జపించేవాడు. కానీ అతని జీవితం మాత్రం కష్టాలతో నిండిపోయినది. ఒకరోజు అతడు బాధలో ఇలా అంటున్నాడు: స్వామి, నేను మీ యొక్క నామాన్ని నమ్ముకున్నాను, కానీ నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి అని అడిగారు. ఆ రోజు రాత్రి అతని ఒక స్వప్నము వచ్చినది. ఆ స్వప్నంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై ఇలా అన్నారు: నీవు కష్టాలను శాపంగా భావించావు, కానీ అవి నీ యొక్క భక్తిని బలపరిచే పరీక్షలు అని చెప్పి స్వామి అదృశ్యమైపోయారు. మరుసటి రోజు బ్రాహ్మణుడు ఆలయానికి వెళ్ళి మరింత భక్తితో సేవ చేసుకున్నాడు. కొన్ని రోజుల్లో అతని జీవితంలో మార్పు కనిపించినది. అతనికి ఉపాధి లభించినది. ఇంట్లో ఆనందం నిండినది. ఒకప్పుడు అతడు గ్రహించాడు: స్వామి ఆలస్యంగా ఇస్తాడు, కానీ ఉత్తమమైనదే ఇస్తాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహిమ ఇదే. భక్తితో పిలిస్తే ఆయన తప్పకుండా స్పందిస్తాడు. గోవిందా గోవిందా అని ఒక్కసారి మనసారా పిలవండి. స్వామివారి కటాక్షము మీ ఇంటిని కాపాడుతుంది. గోవిందా గోవింద గోవింద గోవింద. నమో వెంకటేశాయ. శ్రీ